రికార్డింగ్ నంబర్ 201 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఫోర్త్ చాప్టర్లో చతుర్థ స్కంధంలో ద్వితీయ భాగం రెండో భాగంలో 646 పద్యం నుంచి చదువుకోబోతున్నాము. తపోవనమున పృథు చక్రవర్తి కందమూల ఫలములను భుజించుచు బహుకాలము ఉగ్రతపస్సు చేయుచుండెను. అటుపైన తృణములను పర్ణములను భక్షించెను. కొంతకాలమునకు జలములను మాత్రమే స్వీకరించెను. దానిని కూడా మాని మందమారుతమును కొంతకాలము సేవించెను. క్రమముగా దృఢచిత్తత హెచ్చయ్యెను. సూర్యుడు గమనమున జీవులకు ఆహారముగా కందమూలములు, తృణములు, పర్ణములు, జలము, వాయువు స్వీకరింపబడిననియు అన్నిటినీ ప్రసాదించు దాతగా పృథు చక్రవర్తి రూపమున జీవులకధిపతి అయి ఋతుపతి అయిన సూర్యుడు వర్తించననియు ఇదివరకే ప్రతిపాదింపబడిన అంశము మరల చెప్పబడెను. అతడు మిటమిటలాడు మండు వేసవియందు తప్త పంచాగ్నుల నడుమ నిలబడెను. వర్షాకాలమున వర్షధారలలో పైబట్ట లేకయే నిలబడెను. జనులు గజగజ వణికిపోవు చలికాలమున గొంతులోతు నీటిలో నిలబడెను. శిశిర ఋతువున ఆకులు రాలి దిక్కులు బయటపడినప్పుడు భూమిపై పవళించి విశ్రమించెను. మహానియమముతో శీతోష్ణములను సహించెను. సంభాషణమును నియమము చేసెను. శ్వాసను నిలిపెను. బుద్ధిని ఈశ్వరునకు అర్పించెను. ఊర్ధ్వరేతస్కుడై నిలబడెను. ఋతువుల ధర్మములను సృష్టించి జీవులుగా అనుభవించుచు సహనము అనబడు సాధనకు నిదర్శనమై నిలబడెను. ఇట్లు భయంకరమైన తపస్సు చేసెను. కాలక్రమమున సిద్ధించిన తపస్సుతో సమస్త కర్మ మర్మములను భస్మము చేసెను. ఋతువుల ధర్మముల సాధనమున గ్రీష్మముతో భూమిపై కలుగు మలిన పదార్థములను నశింపచేసెను. ప్రాణాయామముచే కామ క్రోధాదులగు శత్రువులను జయించెను. బంధములను తొలగించెను. జీవుల ప్రాణములను ఋతుధర్మములచే ఆయుర్దాయముగా విస్తృతి చేసెను. వయస్సుననుసరించి కామక్రోధాదుల బలము తగ్గించెను. అటుపైన వయస్సుననుసరించిన ప్రాణగతుల సహాయముననే దేహబంధమును జీవులకు తొలగించెను. అనగా వయస్సుననుసరించి దేహములు విడుచుట కూడా నిత్యమైన ఆచారముగా ఏర్పరచెను. అంతకు ముందు వరకు కర్దమాదులైన ఆదిమ ఋషులు సన్యాసమను పేరుతో వచ్చిన పని అయిన వెనుక దేహము విడుచుట ఉండెడిది. తరువాతి కాలమున సన్యాసము నియమముగా ఎల్లరచే పాటింపబడకపోవుట వలన పృథు చక్రవర్తి తన జీవులకు దేహబంధములు త్రెంచుట నేర్పరచెను. అప్పటి నుండి నియమమంతులు దేహమును సన్యసించుట, మిగిలిన వారు చనిపోవుట ఏర్పడినది. మహనీయమూర్తి అయిన సనత్కుమారుడు ఉపదేశించిన యోగ మార్గమున సర్వేశ్వరుని భజించెను. ఇట్లు భగవద్దర్శనమందు నిష్ట కలవాడై సాధువుల ప్రవర్తనము కలవాడై శ్రద్ధాస్వరూపుడైన పృథు చక్రవర్తికి నారాయణునియందు భక్తి అనన్యమయ్యను. అన్యములేని అంతర్యామిత్వము సిద్ధించెను. నరలోకమునకు ఉత్తరగతి కల్పించు భగవంతుని పరిచర్య అనబడు ఆరాధనా మార్గమును స్థాపించెను. పరిశుద్ధమైన హృదయము నేర్పరచుకొనెను. దాని కొరకై నారాయణుని కథలు చెప్పుకొనుట అభ్యాసము చేసెను. భక్తి పరిపూర్ణమయ్యెను. సంశయాత్మకమగు హృదయమనబడు గ్రంథి విడిపోయెను. వైరాగ్యముతో కూడిన ప్రజ్ఞ ఉదయించు మార్గం ఏర్పడెను. మానవులకు వైరాగ్య సిద్ధి, దాని వలన వికసించు సహజ జ్ఞానము అలవడినది అని అర్థము. దాని వలన అతనికి దేహజ్ఞానము ఆత్మజ్ఞానములకు నడుమ ఉన్న భ్రాంతి తొలగిపోయెను. దేహమునకు వేరైన అస్తిత్వము ప్రతిపాదించుకొను భ్రమ తొలిగెను.
ఆత్మానుపదమునకర్థమైన జ్ఞానము అవగతమయ్యెను. ఆత్మస్వరూపుడుగా నిలబడుటకొక స్వరూపము కావలెను. శ్రీకృష్ణుని రూపమే ఆ స్వరూపముగా స్థిరపడెను. అట్లు స్థిరపడుటకు శ్రీకృష్ణుని కథాంశములను చెప్పుకొనుటయందు ఆసక్తి జనించెను. ఈ విధమైన సాధన నరజాతికి పరిపూర్తి చెందుటకు కృష్ణావతారము వరకు పట్టెను అని అర్థము. మిగిలిన నరజాతి కథల వలనే కృష్ణావతార కథ కూడా ప్రతి మహాయుగమునందునూ జరుగుచుండును. అది నరజాతి పరిపూర్ణముగా అవతరించు కథ. దానికి ఉన్ముఖముగా నరుని ఆత్మ పరిణామ కథయే పృథు చక్రవర్తి కథ. ఏ కథ తరువాత ఏ కథ జరుగును అన్నది కాలక్రమం ఏర్పడుటను బట్టి ఉండును. కాలమందు కథలు పూర్వాపరములుగా జరుగుట భౌతిక దేహము ధరించిన లోకము వారికి మాత్రమే వర్తించును. దానికి పైలోకములలో అన్ని కథలును ఆకాశమున శాశ్వతములుగా బీజప్రాయములుగా ఉండును. ఉదాహరణమునకు పంచాంగము చూచుకొని వారికి తిథి వార నక్షత్రముల క్రమము వర్తించును. పంచాంగము అచ్చువేయు వారికి సంవత్సరము మొత్తం ఒక్కమారే తెలియను. అట్లే సంవత్సర స్వరూపుడు జీవస్వరూపుడు అగు పురాణ పురుషునకు పురాణ కథలన్నీయు శాశ్వతముగా ఏకకాలికములై ఉండును. మనువు కథ జరిగిన తరువాత కర్దముని కథ జరిగినదని గాని, అటుపైన ధ్రువుని కథ జరిగినదని గాని, అటుపైన పృథు చక్రవర్తి కథ జరిగినదని గాని, అటుపై ప్రహ్లాద రామకృష్ణాదుల కథలు జరిగినవని కాని, ఇటుపైన కల్క్యావతార కథ జరుగునని గాని అనుకొనుట భ్రాంతి. ఈ పురాణ కథలన్నీయూ సృష్టియందు ప్రజాసర్గ కథలుగా ఇమిడి ఉన్నవి. అందు అన్నియూ మన పురాణములలో చెప్పబడినవనుట కూడా సరిగాదు. ఇంకనూ కొన్ని లక్షల కథలు మన భూమిపై మానవులకు అందనివి ఉండును. ఇతర భూగోళముల మానవులకు కొన్ని అందును. వారు వానిని చెప్పుకొందురు. మన భూగోళమునందే ఇతర ప్రాచీన జాతులు చెప్పుకొన్న పురాణ కథలలో కొన్ని మన పురాణములందు లేవు. మన పురాణ కథలు పెక్కులు మిగిలిన పురాణములందు లేవు. మిగిలిన వాని యందును మన పురాణముల యందును సమానముగా గమనింపబడిన కథలు కొన్ని ఉన్నవి. ఉదాహరణకు మత్స్యావతార కథ, జల ప్రళయ కథ, దేవదానవుల యుద్ధము మొదలగునవి. ఈ కథలలో భౌతిక దేహముతో దిగివచ్చు కథలు పరశురాముడు మొదలుకొని రామకృష్ణాదుల కథలు. వానికి మాత్రమే పూర్వాపరత్వములు, వయోధర్మములు, జనన మరణాదులు, భూమిపై నిర్దిష్ట ప్రదేశములు ఉండును. ఈ కథలలో కూడా నరజాతికి సంబంధించిన సామూహికమైన ఇతివృత్తము కొంత, వ్యక్తి జీవనమునకు సంబంధించిన ఇతివృత్తము కొంత కలసి ఉండును. అందు వ్యక్తిగతములైన ఇతివృత్తములు వాస్తవికతా ప్రధానములై ఉండును. మిగిలినవి వేదార్థ ప్రతిపాదకములైన దివ్య కథలుగా ఉండును. పృథు చక్రవర్తి శ్రీకృష్ణుని చరిత్రలయందు ఆసక్తి గొని స్వరూపమును దైవరూపముగా ప్రతిష్ఠించుకొనెను. అతడు యోగ విద్యయందు యోగ సిద్ధులయందు కోరిక లేనివాడయ్యను. హృదయ గ్రంథి విడిపోవుట, సంశయములు తీరుటాను అను స్థితులయందు ఆసక్తి విడిచెను. కేవలము ఆత్మయందు ఆత్మను ధ్యానము చేసెను. తాను బ్రహ్మమని తెలియుటతో దేహము విడుచుటకు నిశ్చయించెను. భౌతిక శరీరమునకు వయోధర్మము, వార్ధకము, దేహము విడుచుటాను స్థితులు తప్పవు కనుక నరజాతికి ఉత్తమ మార్గమున దేహము విడుచునట్టి సాధనం ఆవశ్యకమయ్యెను. దానిని పృథు చక్రవర్తి సాధించి చూపి ప్రసాదించెను. దేహము విడుచుట మృత్యువు కాకుండానట్లు చేయు సాధనమే వీరందరూ చూపినది. కర్దముడు పూర్వము దేహము స్వీకరించుట గృహస్థాశ్రమముగను, విడుచుట సంసార పరిత్యాగముగను స్థాపించి చూపెను. అది కేవల సంకల్ప మాత్రం. అది అందరు నరులకు సాధ్యపడదు. భౌతిక దేహమందు వ్యవహరించుట అభ్యాసమైన కొలదియు అది సహజ స్థితి వలె స్థిరపడును కనుక దానిని విడుచుటకొక సాధనం ఆవశ్యకమయ్యను. మొట్టమొదటనే దక్ష సృష్టి ఆరంభమైనప్పుడు శక్తి స్వరూపిణి అయిన సతీదేవి ప్రాణశక్తిగా జీవులలోనికి దిగివచ్చి వెన్నెముక యందు స్వయం ప్రకాశ స్వరూపిణి అయి
దేహములకు ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్థాపించుటకై దక్షుని దేవయజ్ఞమగు భౌతిక దేహముల శాలలోనికి దిగివచ్చెను. అప్పుడే ఆమె ఊర్ధ్వగతిని కూడా యోగ మార్గముగా స్థాపించి సంకల్పాగ్నిలో దేహమును త్యజించుట ఎట్లో నిరూపించెను. అటుపైన పృథుచక్రవర్తి నరజాతికి మరల దేహ పరిత్యాగ విద్యను ప్రదర్శించెను. మన రికార్డింగ్ నెంబర్ 201 అయిపోయింది. 646th పద్యం నుంచి 652 పద్యాల వరకు చదువుకున్నాం.